సార్, పార్లమెంట్లో సభ్యులు లేదా అసెంబ్లీ అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తమకు తోచింది, తమకు నచ్చింది, తమకు మెచ్చింది అని అనవచ్చునా? నినాదాలు ఇవ్వవచ్చునా? వాస్తవంగా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అందులో ఓత్ అంటే పదవీ స్వీకార ప్రమాణం సాధారణ భాషలో చెప్పాలంటే దానికి సంబంధించిన నియమ నిబంధనల మీద ఆల్రెడీ రాజ్యాంగంలో వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరణ పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఉన్నది. అల్టిమేట్గా మనం ఏం కోరుకుంటామంటే నేను రాజ్యాంగబద్ధమై పనిచేస్తాను, రాజ్యాంగబద్ధున్నై ఉంటాను, మనసా వాచ నేను ఏ ప్రజలు నన్ను గెలిపించారో ఆ ప్రజలకు సేవ చేస్తాను అనే అంతర్భాగంతో కూడుకున్న ప్రతిజ్ఞ. భాషాపరమైన నిబంధనలు ఏమీ లేవు. నువ్వు ఏ భాషలోనే చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే పార్లమెంట్లో నువ్వు ఏ భాషలో మాట్లాడినా ముందుగాల నోటీస్లో తీసుకొస్తే దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో కోరుకుంటే ఇంగ్లీష్లో, హిందీలో కోరుకుంటే హిందీలో ఉంటుంది. కాబట్టి భాషాపరమైన నియంత్రణ లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటాననే అంశమే అతి కీలకమైనది. ఏ సభ్యుడు ప్రమాణం చేసినా దాన్ని తూచా తప్పకుండా ఆ విషయాన్ని చెప్పాల్సిందే, ఆ విషయం ప్రకారం పోవాల్సిందే. రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయగానే వీళ్ళ దగ్గర ప్రతి ఉంటుంది, దాన్ని వాళ్ళ పేరుతో ఉచ్చరిస్తూ ఉచ్చారణ జరుగుతుంది, దాన్నే కొనసాగిస్తూ ఉంటుంది. అది రాజ్యాంగం చెప్పే నిబంధన. పార్లమెంట్ ప్రొసీడింగ్ కూడా. అసదుద్దీన్ ఓవైసీ అందరూ సభ్యులు ప్రమాణ స్వీకారం వారికి సంబంధించిన వాటిని నినాదం ఇస్తే ఈయన జై పాలస్తీనా అన్నారు. ఎందువల్ల, ఏ ఉద్దేశం అయి ఉండొచ్చు? అసదుద్దీన్ ఓవైసీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఫ్రస్ట్రేషనే కాదు, మొత్తం సభా వ్యవహారాలను కాంటెంపరీ ఇష్యూస్ని డైవర్ట్ చేసేలాగా ఉన్నది. ఎందుకోసం అంటే జై పాలస్తీనా అని అనడము అక్కడ అసందర్భం, అవసరం లేని విషయం, సందర్భం లేని విషయం. సందర్భం లేని విషయాన్ని, అసమంజసమైన విషయాన్ని, అవసరం లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నాడంటే అసదుద్దీన్ ఓవైసీ సభను మొత్తం తప్పు ట్రాక్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఎందుకోసం అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా బుచ్చన్న గారు మీకు బాగా తెలుసు, ఒక విషయం మీద సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు తూర్పు వైపు మనం తిరిగి ఆ శబ్దాలను వినే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పశ్చిమాన్ని అలర్జీ చేస్తూ ఉంటారు డైవర్షన్ కోసం. దీన్ని డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం మనం. అసదుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్గా చేసే విషయం ఏంటంటే ఈరోజు లోక్సభ స్పీకర్ మీద చాలా రసవత్తరమైన చర్చ, అవసరమైన చర్చ, ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉన్నది. అదేంటంటే స్పీకర్ అధికార పక్షానికి చెందినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా ప్రతిపక్షాలకు చెందాలన్నది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎన్డీఏ గతంలో ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆనవాయితీల ప్రకారం ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంగ్లాండ్లోనైతే లిఖిత రాజ్యాంగమే ఉండదు, వాళ్ళు కేవలం ప్రొసీడింగ్స్ ప్రకారం పోతుంటారు, ఆల్రెడీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం పోతుంటారు. కాబట్టి ఈరోజు డిప్యూటీ స్పీకర్ విషయంలో ప్రధానంగా ఇండియా కూటమి చాలా బలంగా వాదిస్తూ ఉన్నది. ఏమని వాదిస్తూ ఉందంటే డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా ప్రతిపక్షాలు రావాలని వాదిస్తున్నది. ఆ వాదిస్తున్న క్రమంలో చర్చ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే సడన్గా అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశాడంటే పాలస్తీనా, జై పాలస్తీనా అన్నాడు. అంటే క్లియర్గా ఇండియా కూటమి వాయిస్ని మళ్లించి ఎన్డీఏ కూటమికి మేలు చేసే విధంగా అసదుద్దీన్ వాక్యాలు ఉన్నట్టుగా కొంచెం పొలిటికల్ అనాలిసిస్ చేసే శక్తి ఉన్న ఎవరైనా కూడా దాన్ని చూస్తారు. కానీ నరేంద్ర మోదీ విషయంలో వారు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు, ప్రతి సందర్భంలో ఎన్నికల ప్రచారంలో మొన్న మోదీ మాట్లాడిన మాటలపైన ఘాటుగా స్పందించింది అసదుద్దీన్ ఓవైసీనే. ఆయన వాయిస్ను మీరు ఇండియా కూటమి వాయిస్ని మినిమైజ్ చేస్తున్నారు, మీరు ఎట్లా, ఏ ప్రామాణికంగా అంటున్నారు? ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే బయట ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అంతర్గతంగా అంగీకారం ఒక రకంగా ఉంటుంది. ఒకప్పుడు గులాం నబీ ఆజాద్ కూడా విపరీతంగా, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విపరీతంగా బీజేపీని విమర్శించేది. కానీ గులాం నబీ ఆజాద్ పదవి విరమణ రోజున కన్నీళ్ళు పెట్టుకునేది ఎవరంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. తర్వాత ఆయన కశ్మీర్లో పార్టీ పెట్టి కూడా ఎవరికి సహకరించాడో అందరికీ తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ మీద ఇప్పటివరకు ఒక ఈడీ రైడ్ జరగలేదు, అలాగే ఎట్లా కేంద్ర సంస్థ దర్యాప్తు కూడా ఎక్కడ జరగలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ మంచిగా ఉంటాడు, కేంద్రంలో అదే పని చేస్తున్నట్టుగా. రాష్ట్రంలో టీడీపీతో అట్లే ఉన్నాడు, కాంగ్రెస్తో అట్లా ఉన్నాడు, మొన్నదాకుండా టీఆర్ఎస్తో అట్లా ఉన్నాడు. బికాస్ నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చాలా క్లియర్ చెప్తున్నాను, అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంలో అవకాశవాద రాజకీయాలకి లీడర్. బహుశా నాకు తెలిసి, నాకు పూర్తి మళ్ళీ చెప్తాను, నా వ్యక్తిగత అభిప్రాయం, అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ రక్షణ కోసం, తన పదవి కోసం, తన ఆస్తుల రక్షణ కోసం ఎట్లాంటి అవకాశవాద విధానం ఉంటే దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి అక్కడ ఎన్డీఏ మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు
ఇక్కడ మన తెలంగాణ పాలిటిక్స్లో కూడా మన పార్లమెంట్ ఎలక్షన్స్లో క్లియర్గా ఎన్డీఏకు ఇండియాకు మధ్య విపరీతమైన రాజకీయ యుద్ధం జరిగింది. బొటాబొటిగా సీట్లు వచ్చాయి, పర్సెంటేజ్లో కాంగ్రెస్ ముందుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఏదైతే రోల్ ప్లే చేసి ఎడుగాకుండా అయిందో, ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏం చేశాడంటే ఈ ఇండియా కూటమికి చర్చ బలంగా జరుగుతూ ఉన్నప్పుడు జస్ట్ ఇండియా కూటమి చర్చను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే జై పాలస్తీనా అన్నాడు. వాస్తవం ఏంటంటే పిచ్చన్న, పాలస్తీనా సమస్య మీద భారతదేశానికి సానుభూతి ఉంది. పాలస్తీనా అంశం మీద అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలో కానీ అంతర్జాతీయ సంస్థల్లో కానీ భారత ప్రతినిధులు మాట్లాడినారు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పాలస్తీనా దేశానికి సంబంధించిన ఇష్యూస్ మీద సానుకూలత వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలస్తీనాకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తించాట. బీజేపీ కూడా పాలస్తీనా ఇజ్రాయెల్కు, మోడీ గారి ప్రభుత్వం ఇజ్రాయెల్కు పూర్తిగా మొగ్గున్నా కూడా పాలస్తీనా సమస్య పరిష్కారం చేయాలనే విషయాన్ని కూడా అక్కడక్కడ విదేశాంగ మంత్రి వ్యక్తం చేశారు. పాలస్తీనా మీద భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల సానుభూతి ఉంది. కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో యాసీర్ అరాఫత్ వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా గౌరవించారు. కాబట్టి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా పాలస్తీనా సమస్య పట్ల సానుభూతి ఉంది. ప్రధానంగా బీజేపీ ఇజ్రాయెల్కి సంబంధించిన ఇష్యూస్ను మేకప్ చేసుకున్నా కూడా అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా వన్ సైడ్గా కూడా వివరించలేదు. ఇక్కడ నేను రాజనీతి శాస్త్రంలో నేను ప్రధానంగా నా ఎంఫిల్ అంతా కూడా అంతర్జాతీయ సంబంధాల మీద నా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ జరిగింది. ఐ గాట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇట్ ఆల్సో. ఇక్కడ విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడం అనేది అసందర్భం. అక్కడ ఎందుకోసం అంటే పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు లేదా పార్లమెంట్లో పాలస్తీనా మీద డిస్కషన్ జరిగినప్పుడు భారత ప్రభుత్వం పాలస్తీనాతో ఉన్న ఒక ట్రెడిషనల్ ఫ్రెండ్షిప్ను మళ్ళీ రిపీట్ చేసే క్రమంలో దాన్ని సమర్థించే ప్రయత్నం చేసి సహాయం చేసే ప్రయత్నం చేసే కోణంలో మాట్లాడితే అది సందర్భం. అది కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు మాట్లాడడం అనేది సందర్భమా? క్లియర్గా డైవర్షన్ తప్ప. ఇక్కడ మీరు ఇంతకుముందుకు మాట అన్నారు, ఎవరు అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం ఉంటారు, ఎందువల్ల అధికారం ఆస్తులు ఈ రెండు కాపాడుకోవాలి మీరు అన్నమాట. మరి ఎందుకు ప్రజలు గుర్తించట్లేదా? ఆయన అంత కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఎమ్మెల్యేల నెంబరు ఒక లోక్సభ పక్కా ఎందుకు గెలుస్తున్నారు అంటే అక్కడ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. ఒకప్పుడు జహీర్ అలీ ఖాన్ వాళ్ళ అన్న, చనిపోయిన జహీర్ అలీ ఖాన్ వలన జాహిద్ అలీ ఖాన్ ఒక ప్రయత్నం చేశాడు. దాదాపుగా దగ్గర దాకా వచ్చి ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అక్కడ ఉండే ప్రత్యేకమైన భౌతిక పరిస్థితులు వీటన్నిటి రీత్యా ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నం చేసి సక్సెస్ కాలేకపోయినాడు. తర్వాత సిపిఎం మధు అనే అతని ఆధ్వర్యంలో అతను ఆంధ్ర లీడర్గా ఉన్నట్టుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్, వారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేసి కొంత ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ని, పేదల్ని ఆర్థిక ఇష్యూస్ మీద కొంత మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసి ఎంఐఎంను అక్కడక్కడ ఢీకొన్నది కానీ పవర్లోకి వచ్చేంత లెవెల్లో జరగలేదు. షబీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నేత, వారికి ముస్లిం సమాజంలో 4% రిజర్వేషన్లు తీసుకొచ్చారనే ఒక మంచి పేరు ఉంది వారికి. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు 4% రిజర్వేషన్స్ తోటి. కానీ వారి కారు పాత సిటీలో పోగానే ఓవైసీనే స్వయంగా పెద్ద దుడ్డుకర్ర పట్టుకొచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు, కారు టైర్ను తన్నాడు. అది మీకు విజువల్స్ కూడా దొరుకుతాయి మనకి. తర్వాత బీఆర్ఎస్ పరిపాలనకు ముందు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచెస్ తోటి జైల్లో పెట్టారు. పెడితే నీకు ఓల్డ్ సీట్ నుంచి పెద్ద వ్యతిరేకత ఏం రాలేదు. జనాలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, అక్బరుద్దీన్ విడుదల చేయాలనేది మీకు ఎక్కడైనా వాయిస్ ఉన్నారా? మీరు చాలా కాలం ఉన్నాడు జైల్లో. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక వాటన్నింటిని వెనుకగా తీసుకొచ్చి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్తో కూడా లేరు, కాంగ్రెస్తో బేసికల్గా ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంట్రల్ పార్టీ ఫిలాసఫీ కానీ మేము అడిగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మద్దతు అడగలేదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఎక్కడ అడగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేపట్టి ఉత్తర భారతదేశంలో కొంత ఇబ్బందులకు గురైంది. యూపీలో 7 సీట్లను కోల్పోయింది. అంత బీహార్లో పవర్లోకి రావాలి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ పార్టీ కూటమి. కానీ ఎంఐఎం చేపట్టి అక్కడ అసలు పవర్ ఒక 5 సంవత్సరాల పవర్ను కోల్పోయింది. మొన్న కూడా డిస్టర్బ్ అయింది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కూటమిలు. ఇప్పుడు ఎంఐఎం అనేది ప్రధానంగా ఏంటంటే వాళ్ళ సెంట్రిక్ పార్టీ, అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ కుటుంబము వాళ్ళ సెంట్రిక్ పార్టీ తప్ప ప్రజలకు పెద్ద ఉపయోగపడే పార్టీ అని నేను అనుకోను. ఆల్టర్నేటివ్ బిల్డప్ చేస్తే డెఫినెట్గా క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా దగ్గర కూడా ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు నాంపల్లో ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ కోసం ప్రయత్నం చేస్తే కొన్ని వందల ఓటుతో ఓడిపోయినాడు కదా, కొన్ని వందలే 300 400 ఓటుతో ఓడిపోయినాడు అంతే. ఇప్పుడు ఆల్టర్నేటివ్ బిల్డప్ చేస్తే ఎంఐఎం పోతుంది.